సరే సరే అనంలే, ఆవేశపడకు, రెస్ట్ తీసుకో. రెస్ట్ అంటే నేను ఎలా రెస్ట్ తీసుకుంటాను? ఇందాక హాల్లో నుంచి గొడవ వినపడింది. ఆ గొడవ మన ఇద్దరి గురించేనా? ఇంత చక్కగా మాట్లాడుతుంది. అవునులే, మర్చిపోయింది గతమే కానీ ప్రజెంట్ కాదు కదా. ఏంటండి ఆలోచిస్తున్నారు? మన పెళ్ళి మీ వాళ్లకు నచ్చలేదా? వాళ్ళకిష్టం లేదంటనా? అలాంటిదేమీ లేదులే. నన్ను మీ నుండి మీ వాళ్ళు విడగొడతారా? ఏవండి, అమ్మా నాన్న లేకున్నా కనీసం నా దగ్గర గతం అన్నా ఉన్నా నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను అనేది ఉండేది. ఇప్పుడు మీ వాళ్ళు నన్ను మీ నుంచి వేరు చేసి పొమ్మంటారా? ఒకవేళ పొమ్మంటే నేనెటు వెళ్ళాలండి? సిరి ప్లీజ్, నువ్వెక్కడికి వెళ్ళావు? నువ్వంత దూరం ఆలోచించకు. నేను రూమ్లో ఉన్నప్పుడు నాకేవేవో అరుపులు వినిపిస్తుంటే భయమేసింది. నేను రావడం భావ్యం కాదని రాలేదు. సిరి, ఇక్కడ నీ పరిస్థితిని ఇప్పుడే వాళ్లకు వివరించి చెప్పేసేలా లేదు. పాపం అటు మంజు నేను చెప్పిన మాటకు ఎంత బాధపడుతుందో మంజు గురించి తలుచుకుంటేనే నా గుండె తరుక్కుపోతుంది. ఏమండి, నన్ను ఆలోచించొద్దు అని చెప్పి మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మీరు రెస్ట్ తీసుకోండి. సిరి, నువ్వు ధైర్యంగా ఉండాలి. మా వాళ్ళు నిన్నేమన్నా అడిగితే వాటికి మాత్రమే సమాధానం చెప్పు. అది కూడా నేను చెప్పమన్నప్పుడు చెప్తే చాలు. సరే అండి. సమస్య అయితే ఏం లేదు కదా? ఏమీ లేదు, నువ్వు కూల్గా ఉండు. నీ హెల్త్ నాకు ఇంపార్టెంట్.